నాకొకటి సార్, నేను చాలా వరకు మిమ్మల్ని చూశాను. ఆల్మోస్ట్ మీరు హీరోలందరికీ అంటే ఇట్లా శోభన్ బాబు, కృష్ణ, రామ్ వీళ్ళందరికీ కూడా తండ్రి క్యారెక్టర్ చేశారు కదా. నాగేశ్వరరావు గారికి చేశారా? మరి ఆ భాగ్యం కలగలే. అందరూ మీ కొడుకులుగా అయితే యాక్ట్ చేసేసారు, ప్రతి ఒక్క పెద్ద పెద్ద హీరో. పెద్ద ఉన్నాడు కదా రామారావు, ఆయన నా మనవడు, అదే ఆయనకి తాతని. నాకు మనసులో అనుకున్నా, ఆయనకి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. ఆయన మనవాడిని ఏంటి అయిపోయిందమ్మా చెప్తా. అయింది. అలా 3-4 సినిమాలు చేసాము. ఒకసారి నాగేశ్వరరావు అన్నారు, ఇది ఇట్స్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ, ఇండస్ట్రీ ఈజ్ ఎట్ మద్రాస్, మీరు ఇక్కడ నా సినిమాలు తప్పు ఉండవు, ఐ అడ్వైజ్ యూ టు గో టు మద్రాస్ అండ్ డూ ది సేమ్, ఇప్పుడులాగా అక్కడ ఉండండి అన్నారు. అండ్ మై హెల్ప్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ గోయింగ్ దేర్ అని. ఓకే అనుకున్నా, సరే సార్. అలా మీ మద్రాస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. మద్రాస్కి వెళ్ళాం. మద్రాసులో నిజానికి ఎక్కువ కష్టాలు పడలేదమ్మా. అంటే నాగేశ్వరరావు గారితో నేను కొన్ని విషయాలు చాలా మూర్ఖుడిని. ఐ డోంట్ నో హౌ టు కీప్ అప్ రిలేషన్స్, చాలా తక్కువ. ఆ కలివిడిగా కలిసిపోవడం, అది ఒక్కొక్కరు స్వభావం. అలా నా స్వభావం అది. నన్ను అంటుకోకు నా మాలకాకి అన్నట్టుగా ఉండడం నా స్వభావం. వాళ్ళు పిలిస్తే ఐ డోంట్ మైండ్ టచింగ్ దేర్ ఫీట్ ఆల్సో, బట్ నా అంతటి నేను వెళ్ళి అడిగే స్వభావం కాదు అయింది. అప్పుడు ఒకరోజు నా లైఫ్లోనున్న ఫ్రెండ్స్, నా లైఫ్, నా కెరీర్ అంతా కూడా ఫ్రెండ్స్ ఎంత సాయం చేశారో తల్లి, నిజంగా. నేను ఇంత అంటి ముట్టినట్టు ఉంటాను కదా, బట్ నా లైఫ్లో ముఖ్యమైన ఘట్టాలన్నీ జరిగినంత ఫ్రెండ్స్ వాళ్ళే. అంత హోల్ లైఫ్. ఒకసారి ఒక ఫ్రెండ్ సాంబమూర్తి అని, వాడు ఏదో మాటలు వస్తూ బాలచంద్ర డైరెక్టర్ బాలచంద్ర గారు ఆయన అంతులేని అవళ్ళూరు తొడల కథ అని, అంతులేని కథ అని తెలుగులో తీస్తున్నారు. అప్పటికి అంతులేని కథ అని టైటిల్ కూడా పెట్టలే. అవళ్ళూరు తొడల కథ తెలుగులో తీస్తున్నారట్రా, సరే వెళ్ళి కలుస్తావా అన్నాడు. ఎక్కడ్రా ఆయన కలవడం ఎలాగని అంటే, తమిళ్ కదా, నాకు అది సంబంధం ఎక్కువ టచ్లో. నాకు ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు ఒక ఆయన తెలుసు, నేను తీసుకెళ్తారా అని తీసుకెళ్ళాడు. ఈరంకి శర్మ గారని ఆయనకి అసోసియేట్ బాలచంద్ర, ఈయన తెలుగు ఆయన. సో ఈ తెలుగు వెర్షన్కి హిజ్ ఇంపార్టెన్స్ ఇస్ మచ్ మోర్. తమిళ సినిమా అయితే కొంత ఉంటుంది, ఇది ఇందులో చాలా ఇంపార్టెంట్గా ఉండేది. ఆల్మోస్ట్ ఆయనే డైరెక్టర్. ఆ రకంగా ఒకసారి తీసుకెళ్ళేటంటికి పలానా నమస్కారం సరే అని చెప్పి ఒక డేట్ ఇచ్చి విశ్వనాథ్ గారిని విశ్వనాథ్ అంటాను, బాలచంద్రని కలుసుకోమన్నాను. కలుసుకున్నాను. ఆయన ఏదో డేట్ ఇచ్చాడు. మీరు అంతులేనిగా చూసారా? చూశాను. జయప్రద గారిది ఒక ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆ ఇంటి మగాడు ఆవిడే. తమిళ్ ఫ్యామిలీస్ అలాంటి చాలా ఉన్నాయి, అంతులేని కదా ఫ్యామిలీ లాంటివి. ఆవిడ ఆఫీస్కి వెళ్తారు, రోజు ఆఫీస్కి పోయారు. ఆవిడ మేనేజర్ ఒక ఆయన ఉంటాడు. ఆ వేషానికి నేను బాగుంటాను అనుకున్నారు డైరెక్టర్ గారు. అప్పుడు ఏంటంటే రాజేష్ ఖన్నా టైం జురపా జుట్లు అవి ఒక రకంగా ఉండేవాడిని. అంటే వీడు నార్త్ అంటే నమ్మేస్తారు, ఆ రకంగా ఉండేవాడిని. వేషం ఫిక్స్ అయింది. షూటింగ్కి అక్కడ నాకు లేదు, వైజాగ్లో షూటింగ్. సినిమా అంతా వైజాగ్, విశాఖపట్నంలోనే. నాకు వైజాగ్ నేటివ్ కదా, ఆ లొకేషన్ చూపించడానికి వాటికి వెళ్ళాను వాళ్ళతోనే. కంప్లీట్ షూటింగ్ అంతా ఉన్నాను. నా క్యారెక్టర్ అంటే ఈ మేనేజర్ క్యారెక్టరు మద్రాసులో షూట్ చేయడం, ఆఫీస్ కదా అక్కడ చేసుకుందాం అయిందమ్మా. వెనక్కి వచ్చేసాం. ఇంకా రేపు డేట్ చెప్తారు. అలాంటి టైంలో బాలచంద్ర గారికి అనంతు అని ఒక ఆయన రైట్ హ్యాండ్, ఆల్మోస్ట్ రైటింగ్లో అన్నిట్లో, కథా దీనిలో.
ఆయన సరదాగా ఒకసారి అన్నాడు ఇట్లా, ఏమండి మనం తమిళ్లో తీసేటప్పుడు ఆ క్యారెక్టర్కి రామకృష్ణ అని ఎవరు చెప్తే గిరిజ కాదు, ఒక ఆర్టిస్ట్ మొగుడు రామకృష్ణ. రామకృష్ణ అంటే హైట్ పర్సనాలిటీ ఉంటుంది, హైట్. ఆయనే. ఆయన భార్య ఎవరు? ఆర్టిస్టే, చనిపోయాడు, ఎందువల్ల తొందరలో పోయాడు. ఆయన వేశాడు అంటే ఆల్మోస్ట్ ఒక హీరో స్టేచర్ ఉన్న మనిషి. మనం ఇందులో కూడా కొంచెం అలాంటి, అంటే కొత్త నేను కదా, ఆ స్టేచర్ ఉన్న మనిషిని అయితే బాగుంటుందేమో అన్నాడు అని సరదాగా అడ్వైజ్ చేశాడు బాలచంద్రకి. ఎవరున్నారు అన్నాడు. ఎవరు ఎందుకు సార్, మన కమల్ హాసన్ ఉన్నాడు కదా. కమల్ హాసన్ అంటే వంటింటికి ఉందేరు వాళ్ళకి. అలా డేట్కి వచ్చి అంటే అక్కడ షూటింగ్ అవుతున్నా సరే వాళ్ళకి ఏదో చెప్పి వచ్చేస్తాడు అంత. బికాజ్ కమల్ హాసన్ ఈజ్ చైల్డ్ ఆఫ్ బాలచంద్ర గారి ఆయన బిడ్డ ఒక రకంగా. ఓకే అన్నాడు. ఆ రకంగా నాకు అనుకున్న క్యారెక్టర్ కమల్ హాసన్ గారికి వెళ్ళింది. చూడు పాపం మొదటి నుంచి వాళ్ళతో ఉన్నా నేను, కంప్లీట్ షూటింగ్ అంతా ఉన్నా. వైజాగ్లో 15-20 days ఐ వాజ్ విత్ దెమ్. అయిన తర్వాత సరే ఏంటి మరి హ్యామ్స్టర్కి ఏంటి అంటే అందులో ఒక చిన్న వేషం మిగిలింది. మాజీ మామనారని జయప్రద చెల్లెలు మొగుడు చచ్చిపోయేది, విధవ చెల్లి. ఆ చనిపోయిన మొగుడి తండ్రి వేషం. మాజీ మంత్రి గారు అంటాం, అలాగే మాజీ మామనారు నా పేరు అందులో. ఆ వేషం చిన్న వేషం ఇది అయిపోయింది. ఆ రకంగా ప్రయాణం సాగుతోందన్న. ఈరంకి శర్మ గారు ఆ రోజుల్లో నాకు కొంచెం దగ్గర అయ్యారు. అంటే దానికి కో డైరెక్టర్ ఈరంకి శర్మ గారు. చిలకమ్మ చెప్పింది అని ఆయన సొంతంగా డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. చిలకమ్మ చెప్పింది అంటే మన చేగొండి హరిరామ చౌవయ్య గారు ఒకప్పుడు మినిస్టర్, అది బాగా పరుగున్నాడు, పాలకొల్లు ఏరియా. అది షూటింగ్ అవుతుంది. అందులో ఒక వేషం, ఆయన సినిమా ఆయన డైరెక్షన్లో మంచి వేషం, 4-5 సీన్లు ఉంటుంది. అంటే ఒక రకంగా నేను వేసిన పెద్ద వేషం అది. బిగినింగ్ అయింది. ఆ సినిమా బాగా ఆడింది. చిలకమ్మ చెప్పింది వాజ్ ఎ గుడ్ సక్సెస్. నెక్స్ట్ నాలాగే అందరూ. దానికి ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు. ఇప్పుడు దాము ఉన్నాడు కదా, ఆ దాము వాళ్ళ నాన్నగారు, ఆయన ప్రొడ్యూసర్. ఇంకోటి ఏంటంటే నేను కొంచెం పుస్తకాల పురుగుని అని గురుగారికి తెలుసు, శర్మ గారికి. దానికి రైటర్ పాత్ర గణేష్ పాత్ర. గణేష్ పాత్ర నేను ఫ్రెండ్స్ ఫ్రమ్ వైజాగ్ ఇట్ సెల్ఫ్. వాడికి సినిమా టచ్ నాకు లేనప్పటి నుంచి ఫ్రెండ్స్. నాటకాలు అవి హోటల్ పాంబ్రోలో రూమ్ తీశారు. నాలాగే అందరూ స్క్రిప్ట్ డిస్కషన్ అవుతుంది. నేను అప్పటికి మా ఇంట్లో మా ఆవిడ కూడా ఎందుకు వెళ్ళిపోదామనండి అనేది. మా మామగారు ఆయన బాగా ఉన్నవాడు, మా ఆవిడ నాన్నగారు. ఎందుకు వచ్చేయండి ఇక్కడ ఏదో చేసుకుందరు కానీ అన్నట్టు ఆయన కూడా అంటున్నాడు. వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాం. సెంట్రల్ స్టేషన్కి టికెట్ రిజర్వ్ చేసుకోవడానికి వెళుతూ దారిలోనే పాంగురో హోటల్. సరే అక్కడ సిట్టింగ్స్ అవుతున్నాయని తెలుసు నాకు. ఇది నాలాగెందరూ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అక్కడ స్కూటర్ ఆపి వెళ్తేప్పుడు అవుతుంది, కూర్చోండి అన్నారు. నేను వెళ్ళిన ఒక గంట సేపు ఇంకా జరుగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్. శర్మ గారు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. ఆయనతో బయటకు వస్తూ, సార్ నేను ఇలాగా వైజాగ్ వెళ్ళిపోతున్నాను. ఏమన్నాడు. ఏంటి సార్ నాళ్ళైంది ఇలా ఉంది పరిస్థితి. సరే ఐడిల్ బ్రెయిన్ వర్క్షాప్ ఆఫ్ డెవిల్స్ అంటారు, అదే జరుగుతుంది. ఖాళీగా ఉండడం వల్ల వచ్చిన ప్రమాదం. ఒక పని చేయండి, రేపటి నుంచి స్క్రిప్ట్ వర్క్లో యూ జస్ట్ పార్టిసిపేట్ మాతో పాటు. ఆయనకి నేను పుస్తకాలు పురుగుని అన్న సంగతి పాత్ర ఎక్కడో మాటల్లో చెప్పుకుంటాడు. నేను మామూలు పుస్తకాల పురుగుని కాదమ్మా. నేను 3 సార్లు SSLC చదవడానికి కారణం పుస్తకాలే. ఏంటి రష్యన్ లిటరేచర్ ఎన్ని, డాస్టోవ్స్కీ, పుష్కిన్, గోగోల్ ఒకరేంటి. లైబ్రరీకి వెళ్తే
సార్ వేమన్ గారు ఇదిగో కొత్త పుస్తకం వచ్చిందని లైబ్రరీకి ఇచ్చేవాడు, అంత ఇది. అలా అంటే సో నాకు ఈ పరిచయం ఉందన్న సంగతి శర్మ గారికి తెలిసి స్క్రిప్ట్ డిస్కషన్లో సాయం చేస్తానని పిలిచాడు. పిలిచి వెంటనే చెప్పాడు, మీకు నెలకు 500, ఓకే జీతం, స్క్రిప్ట్ అసిస్టెంట్గా. అలాగే ఓకే థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఇంటికి వెళ్ళి చెప్పాను 500 అంటే గొప్ప. అప్పట్లో హైయెస్ట్ రెమ్యునేషన్ అంటే ఎంత సార్ ఆ టైంలో? ఎవరికి? జనరల్గా మీకు. నాకా? నేను పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్నది జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఎస్పి భయంకర్. అందులో నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు హీరోలు, శ్రీదేవి, జయప్రద ఎవరు మొత్తం హీరోయిన్లు. అందులో మెయిన్ విలన్ నేను. నాగేశ్వరరావుని చంపేస్తా. అది హైయెస్ట్ రెమ్యునరేషన్. ఐ థింక్ ఇట్ వాజ్ సంథింగ్ లైక్ 15,000 అంత ఇచ్చారు. అది నేను తీసుకున్న పెద్ద రెమ్యునరేషన్. మళ్ళీ ఆ తర్వాత 5,000, 3,000, 4,000 వేసిన ఉన్నాయి. బట్ రాజేంద్ర ప్రసాద్ ఒక రకం, ఆయన కొంచెం చెయ్యి పెద్దది. అయిందమ్మా, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, కంప్లీట్ సీనిక్ ఆర్డర్తో సహా రెడీ అయింది, ఒక డైలాగ్సే బాకీ అయిపోయింది. ఖాళీ చేస్తే ఈ రంజిత్ కుమార్ గారికి కాస్మోపాలిటన్ క్లబ్ అని ఉండేది, అందులో హీ వాజ్ ఏ మెంబర్. రంజిత్ గారు హోటల్ రూమ్ ఎందుకు, దానికి ఎంత 300, 400 రోజు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 2,000 ఎంతో ఉంటుంది. ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి నాది, మీరు అక్కడ రాదు అని డైలాగ్స్ అన్నాడు. ఓకే, అక్కడికి షిఫ్ట్ అయింది. ఆఖరి ఇంక వెళ్ళబోయే ముందు ఖాళీ చేస్తున్నాం. అవును శర్మ గారు, అన్నీ అయిపోయాయి కదా, ఆర్టిస్టులు కూడా డిసైడ్ చేస్తే అయిపోతుంది అన్నాడు. ఈ 400కి నటవర్గం ఎవరు అని, ఏదో హీరోయిన్ అన్నీ కదా, ముసలోడి క్యారెక్టర్ ఉంది కదా, ఫాదర్ క్యారెక్టర్, అది కూడా చెప్పిండి అది అయిపోతుంది. ఈయన శర్మ గారు చిన్న పాన్ అలవాటు ఉంది అని ఆ వేషానికి నేను మన హేమసుందరం అనుకుంటున్నాను అన్నాడు. నమ్మాలమ్మా, చెర్రు లేచాడు. ఎవరు? రంజిత్. ఆ వేషం హేమసుందరం మనవాడే, వేషం వద్దాం, బట్ ఆ వేషం అంటది ఏంటి? మీకు గుమ్మడి గారు కావాలి, రంగారావు గారు పోయారు, అప్పుడు లేరు. గుమ్మడి గారు కావాలి, కట్టి పడేస్తాను 1 రోజులు చెప్పండి అన్నాడు. అయ్యో వాళ్ళు యాక్టర్లు కాదన్నది, గుమ్మడి గారు ఎంత చక్కగా ఏం చేసినా గుమ్మడి గారు కనిపిస్తారు, నాకు క్యారెక్టర్ కనిపించాలి, నేను హేమసుందరం అనుకుంటున్నాను అన్నాడు. శర్మ గారు ఎలాంటి తాపట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్నారు అంటే బాలచంద్ర స్కూల్. బాలచంద్ర అనుకున్నాడంటే అనుకున్నట్టు జరగాలి, సేమ్. సరే విధి లేక ఒప్పుకున్నాడు ఆ ఫాదర్ వేషాన్ని. నేను కూడా స్క్రిప్ట్ అవుతుండో నాకు ఏదో వేషం ఉంటుందని తెలుసు నాకు. ఏదో ఒక వేషానికి అనుకున్నాను. వీళ్ళు ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తుంటప్పుడు ఆ వేషానికి ఒక ఆర్టిస్ట్ పేరు రాశారు. మనకి వేషం లేదనుకున్నా. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫాదర్స్ క్యారెక్టర్, అది మామూలు క్యారెక్టర్ కాదు, నిజంగా బ్రతుకుంటే రంగారావు గారు చేయాల్సిన వేషం. అది ఇస్తారని ఆశించలేదు, మరి అత్యాశ కాదు, దురాశ. ఆఖరిని మొత్తంగా అయిందమ్మా. షూటింగ్ మొదలుపెట్టాం, బ్యూటిఫుల్. సేమ్ శ్రీనగర్ కాలనీలో ఎక్కడో ఒక ఇంట్లో అయింది ఈ షూటింగ్ అంతా. షూటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయాం. ఇంకే అక్కడి నుంచి వెళ్ళి వేషాలు వేసాను. ఇది 1978, అంటే 77లో మేము ఇక్కడ షూటింగ్ చేసింది. సినిమా అయిపోయింది. వీళ్ళు అప్పుడు నంది అవార్డ్స్, ఇప్పటికే ఉన్నాయి నంది అవార్డ్స్, ఇది పేరు మార్చినట్టున్నారు, గద్దర్ అవార్డ్స్ ఏదో. అదే బుర్రలేని పని. గద్దర్ ఏదో విప్లవాత్మక రచయిత, దానికి ఆయన అవార్డు ఏంటి సినిమాకి? టు సాటిస్ఫై సంబడి, ఐ డోంట్ నీడ్ నథింగ్ బట్ షీట్ పాలిటిక్స్. ఓకే, నంది అవార్డ్స్ వాళ్ళు ఆయన నంది అవార్డ్స్కి అప్లై చేసేయడం కూడా నాకు తెలియదు. అయ్యా సినిమా అయిపోయింది, యాక్ట్ చేస్తాం, డబ్బింగ్ చెప్పాం, రిలీజ్ అయిపోయింది. అక్కడ నెక్స్ట్ సినిమా ఏంటి, దాని స్క్రిప్ట్ వర్క్. నేను అప్పుడు ఐ హ్యావ్ షోన్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ రైటింగ్ వైజ్, స్క్రిప్ట్ రైటర్ కానీ
ఎక్కువ ఇంట్రెస్ట్, వేషాలు ట్రై చేయలే. ఆ సినిమా చూసి చాలామంది పెద్దవాళ్ళు, అయ్యో పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా బాగా చేశారు అన్నారు. అంతటూ యాక్టర్ని కదా సార్, వేషాలు ఉన్నాయా అని ట్రై చేయాలి కదా. అయిపోయింది మళ్ళా. 78ది అవార్డ్స్, ఓకే, అవార్డుది నంది అవార్డ్స్ ఫంక్షను ఎక్కడో పెట్టారు, ఇక్కడే 78ది నంది అవార్డ్స్ ఫంక్షన్. అప్పుడు సీఎం మర్రి చెన్నారెడ్డి గారు. ఓకే. ఓ పెద్ద మర్రి చెట్టు ఆయన బర్త్డేకి ఊరేగిస్తున్నారు సీఎంని. ఆ సెక్రటరీ ఎవడో ఒక చిన్న ఉత్తరం, గణేష్ పాత్రుడు రాసిన ఉత్తరమే అది, దీనికి మూలం ఏదో ఒకటి ఉంది, అలాంటి వాటికి నంది అవార్డ్స్ ఎలా ఇస్తారు అని ఒక చిన్న పుల్ల పెట్టాడు. ఆయన చిరాగ్గా క్యాన్సిల్ అవార్డ్స్ ఫంక్షన్ అన్నాడు. క్యాన్సిల్. మేమందరం రెడీగా ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్ వచ్చాం. లాస్ట్ మినిట్ రేపు ఫంక్షన్ అనగా క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిలేషన్ 78, 79, 80 క్యాన్సిల్ కంప్లీట్గా. 81లో పెట్టేది 3 ఏళ్ళది కలిసి. ఓకే. అప్పుడు నంది అవార్డులో లిస్ట్ వచ్చింది ఈనాడులో, ఎవరెవరు ఏంటి ఏదో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ ఉంటాయి కదా. బెస్ట్ యాక్టర్ హేమసుందర్, నాలాగా అందరు. అమ్మాయిది ఏదో అచ్చు తప్పురా అంటే అంతవరకు ఓన్లీ హీరోస్కి బెస్ట్ యాక్టర్ వెళ్ళేది. ఓకే, క్యారెక్టర్ ఆర్టిస్టులకి, వాళ్ళకి తండ్రులకి లేదు. సమ్ అచ్చు తప్పు అనుకుని వెంటనే రంజిత్ గారికి ఫోన్ చేసి, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఓకే సార్ ఇలా వచ్చింది ఏంటంటే, మీరే బెస్ట్ యాక్టర్ అన్నాడు. అలాగా ఇట్స్ వండర్. ఇప్పుడు ముసలా వేషాలకు కూడా ఇస్తున్నారు, పర్వాలేదు. దాని ఇదంటే వేరు. అంతవరకు ముసలి వేషాలు లేవున్నా. ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ యాక్టర్కి బెస్ట్ యాక్టర్ రావడం ఫస్ట్ టైం నంది అవార్డ్స్. నంది అవార్డు తీసుకున్నా, వెళ్ళిపోయాం. ఇక్కడ చెప్తున్నా ఆ రకంగా మళ్ళీ వెనక్కి వెళ్ళాను, ప్రయత్నాలు సాగుతున్నాయి. దగ్గర 98 వరకు అలాగే ఇస్తూనే ఉన్నా. పెద్ద డిస్సాటిస్ఫాక్షను, హార్ట్ బ్రోకింగ్ ఏం లేవు, ప్రయత్నాలు సాగుతున్నాయి. నాకు ఇంకోటి ఏంటంటే, మేబీ మై అప్రోచ్ ఈజ్ రాంగ్. సినిమాలకి అది కరెక్ట్ కాదు. క్యారెక్టర్ ఈజ్ క్యారెక్టర్. అది 2 సీన్లే కావచ్చు, 20 సీన్లు కావచ్చు. వేషం అంటే వేషమే. కానీ సినిమాల్లో అది చెల్లదు. 2 సీన్లు వేషం అంటే పక్కన పడేస్తారు, అది క్లియర్ చేయరు. వేషం అంటే లెంగ్ది ఆల్త్రూ ఉంటేనే కానీ గుర్తింపు రాదు. అంతవరకు ఎందుకమ్మా? నాగేశ్వరరావు దేవదాసు గుర్తుందా? అవును. వినోదవారి దేవదాసు, నాగేశ్వరరావు, సావిత్రి. అందులో ఆయన పేరు సీతారాం. లాస్ట్ బండివాడు. ఓకే. నాగేశ్వరరావు ఇంకా చనిపోయే ముందు ఏదో సావిత్రి అమ్మ ఉండే ఊరు స్టేషన్ వచ్చిన తర్వాత దిగిపోతాడు. దిగిపోయి బయటకు వచ్చి ఆ బండిని బేరం పడితే ఆ ఎద్దులు బండాడు, వర్షం వస్తున్నా సరే ఈయన పరిస్థితి చూస్తే చచ్చిపోతాడేమో అని ఒప్పుకుంటాడు. ఆ బండివాడిగా సీతారాం చేసిన యాక్షన్ నాగేశ్వరరావు గారు దేవదాసుగా ఎంత గొప్పగా చేశారు, అంత గొప్పగా చేశాడు ఆ వేషాన్ని. కానీ చిన్న వేషం కాబట్టి కొట్టుకుపోయింది. ఆ పొరపాటు నేను చేశా. వేషం అంటే వేషం, చిన్న పెద్ద లేదు, ఉండకూడదు. అది తప్పేది. అంటే నేను అనుకో, స్పెషల్లీ సినిమాలకు తప్పు. ఓకే. వేషం లెంగ్తీ వేషమే ఉండాలి. ఏదైంది మా రకంగా. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.